అరే ఆకండి ఆకండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో మన ఆరెంజర్ మీ బౌలింగ్ ఏ విధంగా ఉందో, ఎక్కువగా ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ అంటే బ్యాటింగ్ అంటే ఎస్ఆర్హెచ్ అనే వాళ్ళం, కానీ ఇప్పుడు బ్యాటింగే కాదు బౌలింగ్ లో కూడా తోపు తురుములు, ఎక్స్పెషల్లీ డెబ్యూట్ ప్లేయర్లు ప్రఫుల్ సాకిబ్. ఏం బౌలింగ్ వీర విధ్వంసం బౌలింగ్, ఎక్స్పెషల్లీ ప్రఫుల్. డెబ్యూ మ్యాచ్ మొదటి ఓవర్లనే 3 పుల్లలు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడు జరగనటువంటి విషయం. డెబ్యూ ప్లేయర్ అయి ఉండి ఒక్క ఓవర్ లో 3 పుల్లలు. నువ్వైతే తోపు తురుమే ప్రఫుల్, నువ్వైతే ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయి. నెక్స్ట్ మ్యాచ్ లోను నీ తడాకా చూపించు. ప్రఫుల మచాక చూసారు కదా, 1, 2, 3 ఏకంగా 4 పుల్లలు. అలాంటిది ఎలాంటి టీం పై, పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉన్నటువంటి టీం పై. అరే ఎలాంటి బ్యాటర్లని, మంచి ఫామ్ లో ఉన్నటువంటి సూర్యవంశిని, ధ్రువ్ జురెల్ ని, కెప్టెన్ అయినటువంటి రియాక్ పరాన్ని, అలాగే వేరే దేశమైనటువంటి ప్రిటోరియస్ ని. ఇకపోతే లాస్ట్ మ్యాచ్ పంజాబ్ పై నన్ను డెబ్యూ చేపిస్తామనేసి మ్యాచ్ లో తీసుకోకుండా ఉంటారా? అందుకే నా పవర్ ఏందో, నా బ్రాండ్ ఏదో చూపించా. అయినా కిషన్ అన్న, నేను 4 వికెట్లు తీసా, ప్రఫుల్ 4 వికెట్లు తీశాడు. నీ ప్రఫుల్ తో పోలిస్తే నాదే తక్కువ ఎకానమీ. అలాంటిది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాకే ఇవ్వకుండా ఆ ప్రఫుల్ కి ఇస్తే ఎట్లా? నేనైతే 4 ఓవర్లేసి 4 వికెట్లు తీసి జస్ట్ 24 రన్స్ ఇచ్చా. ఆ ప్రఫుల్ అయితే 4 ఓవర్లేసి 4 వికెట్లు తీసి 34 రన్స్ ఇచ్చిండు. ఇదైతే తొండి, చిన్న తొండి కాదు, పెద్ద తొండి. తమ్ముడు సాకిబు, ఈ ప్రఫుల్ అయితే ఒకే ఓవర్ లో 3 పుల్లలు. అది ఎలాంటి బ్యాటర్ని, మంచి కరడు కట్టి ఇచ్చే ఫామ్ లో ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించినటువంటి బ్యాటర్ని ఫటాఫట్ అని ఒకే ఓవర్ లో పీకి పడేసా. అందుకే ప్రఫుల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చింది. కిషాను, వాటే బ్యాటింగ్ బాయ్. నేను హెడ్ బొక్క పెట్టినా కూడా నువ్వు మాత్రం కెప్టెన్సీ నాకాడినావు. అరే ఏం కొట్టడు. ఆ మిడిల్ ఓవర్ లో అయితే రాజస్థాన్ బౌలర్ కి చుక్కలు చూపించినావు. జస్ట్ 44 బాల్స్ కి 91 రన్స్, 6 6 లో 8 4లు. నువ్వైతే సూపరు. మన బౌలర్లు అయితే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కారణం మీరు కొట్టిన రన్సే. అరే లేకపోతే ఫస్ట్ మ్యాచ్ లో తప్ప ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేదనేసి తెగేసుకున్నారు. ఇప్పుడు చూసారు కదా, బ్యాటింగ్ లో ఒంటి చేత్తో రాజస్థాన్ బౌలర్ ని ఊది పడేసా. అది వరుసగా 2 పుల్లలు పడిపోయినా సరే ఎలాంటి ఇన్నింగ్స్. అట్లుంటుంది మరి కిషన్ దార్ కెప్టెన్సీ, కిషన్ దార్ బ్యాటింగ్ అంటే. పరాగు, ఓ మై లవ్లీ పరాగు, ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ వట్టిగానే 2 పాయింట్లు ఇస్తారు అనుకుని వచ్చావా? ఎట్లుంది మా అన్క్యాప్డ్ ప్లేయర్ల దెబ్బ? నీ అవ్వ టాప్ ఆర్డర్ని, మిడిల్ ఆర్డర్ని వట్టిగానే పీకి పడేసినారు. వరుసగా మ్యాచ్లు గెలిచేపాటికి ఇలాంటి తుఫాను ఏదో ఒకటి ఉందని ఊహించా, కానీ మా దరిద్రం మీపై ఉందని కల్లో కూడా ఉంచుకోలే. అయినా ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఎలా ఉంటారు చెప్పు? మా బ్యాడ్ లక్ తో కొంచెం 60 రన్స్ తో మ్యాచ్ ఓడినా, అయినా ఓడింది ఒక్క మ్యాచే. నెక్స్ట్ మ్యాచ్ తో కంబ్యాక్ ఇస్తాం, మా రాజస్థాన్ ప్రతాపం ఏంటో మళ్ళీ చూపిస్తాం. అరే ఏమైందన్నా మీకు? ఆ టైం బాగోలేకుండా నా పుల్ల పోయిందనుకో, అలాంటిది వరుసగా పుల్లలు ఇవ్వడం ఏంది? అయినా ఉప్పాలంటే ప్లాటు. నేనైతే మంచిగా కొడదామనొచ్చా, కానీ నా టైం బాగోలేక వాళ్ళ చేతిలో పెట్టేశా. అయినా నేను ఫెరీరా దేశ్ పాండే ధర్మాన కనీసం 159 రన్స్ అన్నా కొట్టా. లేకపోయింటే ఏ 30 రన్లకో ఏ 40 రన్లకో ఆల్ అవుట్ అయ్యే వాళ్ళము. అయినా ఫస్ట్ ఒక పుల్ల పడినప్పుడే జాగ్రత్త పడాలి. అలాంటిది వరుసగా 4-5 పుల్లలు ఇచ్చేయడం ఏంది? అడుగు పెట్టడం, ఒక్క బాల్ తినడం, 2వ బాల్ క్యాచ్ ఇచ్చిపోవడం, ఇదేమైనా గుడిలో ప్రసాదం అనుకుంటున్నారా? ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు అన్బీటెన్ గా గెలిచినాం, అలాంటిది ఎస్ఆర్హెచ్ కి అన్యాయంగా 2 పాయింట్లు ఇచ్చేసినాం. అయినా పోతే పోని జట్టు బ్రో, నెక్స్ట్ మ్యాచ్ లో కంబ్యాక్ ఇద్దాం, మన రాజస్థాన్ ప్రతాపం ఏంటో చూపిద్దాం.